హలో ఫ్రెండ్స్, క్రికెట్లో రికార్డ్స్తో పాటు రివెంజ్లు అనేవి కూడా చాలా కామన్. సో అలాంటి రివెంజెస్లో కొన్ని టాప్ రివెంజెస్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. జహీర్ ఖాన్ 2007 ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్. జహీర్ ఖాన్ లాంటి టాప్ క్లాస్ బౌలర్ మీద ప్రాంకులు ప్లే చేయకూడదని చెప్పి ఇంగ్లాండ్ ప్లేయర్స్కి ఈ టెస్ట్లో తెలిసొచ్చింది. ఈ టెస్ట్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కేవలం 198 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియన్ టాప్ ఆర్డర్ బాగా పర్ఫామ్ చేయడంతో ఇండియా భారీ స్కోర్ వైపు అడుగులు వేసింది. ఈ టైంలో క్రీజ్లోకి వచ్చిన జహీర్ ఖాన్ మీద ఇంగ్లాండ్ ప్లేయర్లు ఒక ప్రాంక్ చేశారు. జహీర్ ఖాన్ బ్యాటింగ్ చేసినప్పుడు క్రీజ్ మీద కొన్ని జెల్లీ బెన్స్ కనిపించాయి. వాటిని జహీర్ ఖాన్ తన బ్యాట్తో పక్కకు నెట్టి నెక్స్ట్ బాల్ ఆడాడు. నెక్స్ట్ బాల్ ఆడిన తర్వాత మళ్ళీ క్రీజ్ మీద జహీర్ ఖాన్కి జెల్లీ బెన్స్ కనిపించాయి. దాంతో జహీర్ ఖాన్కి డౌట్ వచ్చి ఇంగ్లాండ్ ప్లేయర్స్ని అడిగాడు. వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పకుండా జహీర్ ఖాన్ని స్లెడ్జ్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో జహీర్ ఖాన్కి కోపం వచ్చి ఇంగ్లాండ్ ప్లేయర్స్ని తిట్టాడు. ముఖ్యంగా స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కెవిన్ పీటర్సన్ని బ్యాట్ చూపిస్తూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. జహీర్ ఖాన్తో ప్రాంక్ చేయడం ఎంత డేంజరో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్కి సెకండ్ ఇన్నింగ్స్లో తెలిసింది. కోపంతో బౌలింగ్ చేసిన జహీర్ ఖాన్ కేవలం 75 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. జహీర్ ఖాన్ దెబ్బకి ఇంగ్లాండ్ కేవలం 72 పరుగుల లీడ్ని మాత్రమే సాధించింది. అండ్ ఆ టార్గెట్ని ఇండియా వాళ్ళు ఈజీగా చేశారు. ఇంగ్లాండ్ ప్లేయర్లు చేసిన ఈ ప్రాంక్ జహీర్ ఖాన్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని తెచ్చిపెట్టింది. చెడ్విక్ వాల్టన్ నాకు తెలిసి క్రికెట్ రివెంజెస్ లో మోస్ట్ సాటిస్ఫైయింగ్, మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ రివెంజ్ అయితే ఇదే అని చెప్పొచ్చు. ఈ ఇన్సిడెంట్ 2017లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో జరిగింది. కరేబియన్ ప్లేయర్స్ క్రికెట్ తో పాటు వాళ్ళు చేసే సెలబ్రేషన్స్ కూడా బాగా ఫేమస్. అలాంటి కొన్ని సెలబ్రేషన్స్ లో విలియమ్స్ సెలబ్రేషన్ కూడా ఒకటి. 2017 సిపిఎల్ లో 15th మ్యాచ్ జమైకా ఇంకా గునియా మధ్యలో జరిగింది. ఈ మ్యాచ్లో జమైకా బౌలర్ విలియమ్స్ గునియా ఓపెనర్ అయిన చెడ్విక్ వాల్టన్ వికెట్ తీశాడు. తీసిన తర్వాత తన సిగ్నేచర్ అయిన నోట్బుక్ సెలబ్రేషన్ని చెడ్విక్ వాల్టన్ దగ్గరికి వెళ్ళి మరీ చేశాడు. కట్ చేస్తే అదే లీగ్లో మళ్ళీ 2 టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కానీ ఈసారి మాత్రం చెడ్విక్ విలియమ్స్ని ఉతికారేశాడు. విలియమ్స్ వేసిన మొట్టమొదటి ఓవర్లో 23 పరుగులు కొట్టాడు. ఆ తర్వాత ఓవర్లో కూడా విలియమ్స్ని ఉతికారేశాడు. మళ్ళీ ఆ ఓవర్లో 23 పరుగులు కొట్టాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే విలియం బౌలింగ్లో బౌండరీ కొట్టిన ప్రతిసారి చెడ్విక్ విలియమ్స్ సెలబ్రేషన్ని ఇమిటేట్ చేస్తూ వచ్చాడు. బౌండరీ కొట్టడం, తన బ్యాట్ మీద టిక్ పెట్టడం, బౌండరీ కొట్టడం, తన బ్యాట్ మీద టిక్ పెట్టడం, ఇలా కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు. చెడ్విక్ దెబ్బకి విలియం కెరీర్లో ఆ రోజు ఒక వర్స్ట్ డేగా నిలిచిపోయింది. సౌరవ్ గంగూలీ ఇండియాకి కెప్టెన్సీ చేసిన క్రికెటర్స్లో సౌరవ్ గంగూలీ ఖచ్చితంగా టాప్ 3లో ఉంటాడు. అసలు ఇండియన్ క్రికెట్కి అగ్రెషన్ని పరిచయం చేసిందే గంగూలీ. అలాంటి అగ్రెసివ్ కెప్టెన్ కెరీర్లో వన్ ఆఫ్ ది హైలైట్స్ ఈ రివెంజ్ ఇన్సిడెంట్. 2001లో ఇంగ్లాండ్ 6 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఇండియా వచ్చింది. మొదటి 5 మ్యాచ్ల్లో ఇండియా 3 మ్యాచ్లు గెలిస్తే ఇంగ్లాండ్ 2 మ్యాచ్లు గెలిచింది. లాస్ట్ మ్యాచ్ వాంగ్డేలో జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియా చివరి వరకు పోరాడి ఓడిపోయింది. బ్యాట్స్మెన్స్ అందరూ ఫెయిల్ అయినా కానీ గంగూలీ మాత్రం పోరాడుతూ వచ్చాడు. లాస్ట్ ఓవర్లో ఇండియా 11 రన్స్ చేయాల్సింది. ఆ సిరీస్లో అంతగా ఫామ్లో లేని ఆండ్రూ ఫ్లింటాఫ్ వచ్చి అదిరిపోయే బౌలింగ్తో ఇంగ్లాండ్ని గెలిపించాడు. అలా గెలిపించిన ఆనందంలో ఫ్లింటాఫ్ తన షర్టు విప్పేసి గిరగిరా తిప్పుతూ వాంగ్డే స్టేడియం మొత్తం హల్చల్ చేశాడు. ఫ్లింటాఫ్ సంబరాల్ని బౌండరీ అవతల నుంచి సౌరవ్ గంగూలీ సీరియస్గా గమనించాడు. కట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంగ్లాండ్లో ఇండియా, శ్రీలంక అలాగే ఇంగ్లాండ్ టీమ్స్ ట్రై సిరీస్ ఆడాయి. ఈ ట్రై సిరీస్లో ఇండియా ఇంకా ఇంగ్లాండ్ ఫైనల్స్కి వచ్చాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 326 పరుగుల భారీ టార్గెట్ని సెట్ చేసింది. ఇండియన్ ఓపెనర్ సెహ్వాగ్ ఇంకా గంగూలీ చేసింది బాగా స్టార్ట్ చేశారు. కానీ వీరిద్దరూ అవుట్ అయిపోయిన తర్వాత మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు తిరిగింది. ఇండియన్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవటం, ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ 14 పరుగులకి అవుట్ అవడంతో ఇండియన్ ఫ్యాన్స్ టీవీలు ఆపేసి కూర్చున్నారు. కానీ ఫ్యాన్స్తో పాటు మొత్తం క్రికెట్ ప్రపంచం షాక్ అయ్యేలాగా చేశారు యువరాజ్ ఇంకా మహమ్మద్ కైఫ్. వీరిద్దరు కలిసి 326 పరుగుల్ని చేసి కొత్త రికార్డ్ని క్రియేట్ చేశారు. ఈ మ్యాచ్ కూడా లాస్ట్ ఓవర్ వరకు వచ్చింది. మ్యాచ్ టెన్షన్గా మారింది. లాస్ట్ ఓవర్లో ఇండియా గెలవడంతో లార్డ్స్ బాల్కనీలో ఉన్న కెప్టెన్ గంగూలీ ఆనందంతో తన టీషర్ట్ని విప్పదీసి గిరగిరా తిప్పుతూ సెలబ్రేషన్స్ చేశాడు. ఫ్రంట్ ఆఫ్ చేసిన సెలబ్రేషన్ పెద్దగా పాపులర్ అవ్వలేదు, కానీ దానికి రివెంజ్గా గంగూలీ చేసిన ఈ సెలబ్రేషన్ మాత్రం క్రికెట్లో వన్ ఆఫ్ ది ఐకానిక్ మూమెంట్గా నిలిచిపోయింది. నెక్స్ట్ రివెంజ్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. యువరాజ్ సింగ్ దీన్ని నేను మదర్ ఆఫ్ ఆల్ రివెంజెస్ అని చెప్పంటాను. దీనిలో కూడా మెయిన్ రోల్ ఆండ్రూ ఫ్లింటాఫ్దే. 2007 T20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. ఫామ్లో ఉన్న యువరాజ్ని ఫ్లింటాఫ్ వచ్చి స్లెడ్జ్ చేశాడు. అంతే, యువరాజ్ సింగ్ కోపానికి యంగ్ స్టువార్ట్ బలైపోయాడు. స్టువార్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టాడు. జస్ట్ 12 బాల్లోనే 50 రన్స్ పూర్తి చేసి ఫాస్టెస్ట్ 50 రికార్డును కూడా సెట్ చేశాడు. టోటల్గా ఇన్నింగ్స్లో 16 బాల్ ఆడిన యువరాజ్ సింగ్ 58 పరుగులు స్కోర్ చేశాడు. మీకు కోపం వస్తే బూతులు తిడతారేమో,
కానీ యువరాజ్ సింగ్ కోపం వస్తే ఇలా సిక్స్ల మీద సిక్స్లు కొట్టి రికార్డులు బద్దలు కొట్టేస్తాడు విరాట్ కోహ్లీ. దీన్ని నేను ఫాదర్ ఆఫ్ రివెంజెస్ అని చెప్పంటాను. ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు. ఈ విషయాన్ని విలియమ్స్కి అర్థమయ్యేలాగా చేశాడు విరాట్ కోహ్లీ. 2017లో వైట్ బాల్ సిరీస్ కోసం ఇండియా వెస్టిండీస్ టూర్కి వెళ్ళింది. ఆ తర్వాత జరిగిన ఓన్లీ T20 మ్యాచ్లో విరాట్ కోహ్లీని విలియమ్స్ అవుట్ చేశాడు. అవుట్ చేసిన తర్వాత తన నోట్బుక్ సిగ్నేచర్తో విరాట్ కోహ్లీకి సెండ్ ఆఫ్ చెప్పాడు. విరాట్ కోహ్లీ దీన్ని బాగా గుర్తుపెట్టుకున్నాడు. 2019లో వెస్టిండీస్ ఇండియా టూర్కి వచ్చింది. ఈ టూర్లో భాగంగా ఫస్ట్ T20 మ్యాచ్ హైదరాబాద్లో జరిగింది. ఈ మ్యాచ్లో కోహ్లీ ముందు కాస్త ఇబ్బంది పడ్డాడు, కానీ తర్వాత మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. విలియమ్స్ వేసిన 12 బాళ్లలో 32 పరుగులు కొట్టాడు. బౌండరీ కొట్టిన ప్రతిసారి విలియమ్స్ నోట్బుక్ సెలబ్రేషన్ని ఇమిటేట్ చేస్తూ తన బ్యాట్ మీద టిక్కులు కొడుతూనే ఉన్నాడు. కోహ్లీ బౌండరీలు కొట్టి అలా టిక్కులు పెడుతూ ఉంటే గ్రౌండ్లో ఫ్యాన్స్ చేసిన సౌండ్స్కి ఒప్పలు చుట్టుపక్కల ఉన్న తొప్పలన్నీ ఎగిరిపడ్డాయి. సో దట్స్ ఇట్ గైస్. ఇవి క్రికెట్లో జరిగిన కొన్ని రివెంజెస్. ఇలాంటి రివెంజెస్ క్రికెట్లో ఇంకా చాలానే ఉన్నాయి. వాటి గురించి కావాలంటే కింద పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి. ఖచ్చితంగా దానిపైన పార్ట్ 2 చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.